సోయా మేతి కూర, సోయా మెంతి కూర కలిపి ఒక చక్కటి కూర తయారు చేసుకోబోతున్నాం. ముందుగా సోయా మేతి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మేతి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లికాడలు అరకప్పు, పసుపు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతి కూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న సోయా 1 కప్పు. సోయా మేతి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం సోయాని ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసి వాటర్ అంతా కూడా తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాం. ఇలా మనకి ముట్టుకుంటే ఇలా మెత్తగా స్క్వీజ్ అయ్యేటట్టు చూసుకున్నాం. మెంతి కూర సన్నగా కట్ చేసుకున్నాం. మిగతావన్నీ కూడా సాధారణంగా మన ఇంట్లో ఉండే మసాలాలే. అయితే సోయా మేతి ఈ రెండు ఎంత అద్భుతమైన పదార్థాలండి. ఇక్కడ మనకి సోయా చూసుకుంటే కనుక శాకాహారం తీసుకునే వాళ్లకు ప్రోటీన్లో పనీరు, సోయా, టోఫు, శనగలు ఇవే మెయిన్ ప్రోటీన్. అంటే ఇవే మెయిన్ చెప్తూ ఉంటారనమాట. పెసర్లు అలాగే. ఆ తర్వాత మనకి మెంతి కూర చూసుకుంటే మెంతి కూర ఈజ్ యాంటీ ఇన్ఫెక్షియస్. అంటే మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, తర్వాత చెడు మలినాలను తొలగించడానికి, షుగర్ లెవెల్ని తగ్గించడానికి మెంతి కూర చాలా బాగా పనిచేస్తుంది. ఇక సోయా గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు అనుకున్నట్టు ప్రోటీన్, హై ప్రోటీన్. పిల్లలకు సోయా చంక్స్ కూడా ఉంటాయి. వాళ్ళు చక్కగా ఇలా వేయించేసి వాళ్ళకు చిన్న స్నాక్ లాగా ఇస్తే కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే సోయా ఈ రూపంలో తీసుకుంటే మీరు కూరల్లాగా, తర్వాత పులావ్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. అలాగే లేడీస్కి మెనోపాజ్ టైంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుందండి. అంటే ఆ టైంలో రకరకాల హార్మోనల్ చేంజెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా ఎక్కువ తినకూడదు అని ఒక మాట అంటే నాకు చాలాసార్లు వినిపించింది. బట్ అది ఆ నిజాలు చెప్పడానికి నేను డాక్టర్ని కాదు, కానీ అది తెలియదు. అదొకసారి మీరు కనుక్కోవాలి. సో సోయా ఏంటి అంటే సాధారణంగా మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. చాలా మంచి డైజెషన్ కూడా అవుతుంది. చాలా సింపుల్ ఫుడ్ బట్ సూపర్ ఫుడ్ అన్నమాట. ఇక మెంతి కూర కూడా మనకు క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలా మనకు మెంతి కూర, సోయా ఈ రెండు కూడా ఈక్వల్గా పోటాపోటీగా ఉన్నాయని చెప్తా ఈరోజు మన వంటలో. అయితే మరి దీంతో ఒక కూర తయారు చేసుకుందాం. ఇది మనకు సోయా ఉపయోగిస్తున్నాం కాబట్టి పులావ్లోకి, చపాతీలోకి, రోటీలోకి వాటిలోకి ఇంకా బాగుంటుంది. రైస్లో కూడా తినచ్చండి, అట్లా ఏం లేదు. ఇది ఇందులోనే తినాలి అన్నట్టుగా ఏం లేదు. ఇది చక్కగా మనకు రైస్లో కూడా తినచ్చు. కాకపోతే మనం వేసే ఇంగ్రీడియంట్స్ హోల్ గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం మసాలా ఐటమ్స్ కాబట్టి మనకు చపాతీ గ్రేవీ లాగా అలా తింటే బాగుంటుంది అనేది అభిప్రాయం అంతే. అది మనం ఎలాగైనా తినేయచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మెంతి కూర మనకు బ్రెయిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, మెమరీని పెంచడానికి, అలాగే వెయిట్ మేనేజ్మెంట్, ఇలా చాలా రకాలుగా మనకు మెంతి కూర ఉపయోగపడుతుంది. బాండి వేడైంది కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ముందుగా హోల్ గరం మసాలా దినుసులు వేసుకుందాం. ఇందులో బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగము, చెక్క ఈ 3 ఉన్నాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, వేయించేసిన తర్వాత ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి ఉల్లికాడలు వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్షియస్ చాలా రకాలు ఉంటాయి మనకి పసుపులో. పసుపుని కూడా కాస్త వేయించేసాము. తర్వాత మనం మెంతి కూర వేసేసుకుందాం. ఓకే, జీలకర్ర ఉంది, జీలకర్ర వేసేసుకుని ఆ తర్వాత మెంతి కూర వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి మెంతి కూర. మెంతి కూర మనకు చిరు చేదు ఉంటుంది, అందుకే మనం ఇట్లా వేయించేసుకొని కూరలు కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఆ చేదు వల్లనే మనకు శరీరంలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త అల్లం ముక్కలు, అలాగే ఇక కావాల్సిన పొళ్ళు కూడా వేసేసుకోవచ్చు. కారము,
స్పైసీగా కావాలంటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఒకసారి వేయించేసుకుందాం ఈ 3 కూడా. మనం ఈవెన్ మెంతికూర పప్పు చేసుకున్నప్పుడు కూడా మీకు ఆ చిరు చేదు కూడా తగలకుండా ఉండాలి అంటే ముందు ఆకుని వేయించుకున్నాక ఆ తర్వాత పప్పులోకి వేసుకోండి, చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూరు పొడి కూడా వేసుకుందాము, కొంచెం ఆ చట్పట్ టేస్ట్ రావడానికి. అలాగే కొంచెం మనకు ఇందులో చేదు ఉంటుంది కదా, చిరు చేదు ఉంటుంది మనకి మెంతికూరలో. ఆ చేదు వల్ల ఏమైనా కొంచెం కూర చేదుగా అవ్వకుండా ఒక చిటికెడు బెల్లం వేసుకుందాం, చాలా కొంచెం. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా నీళ్లలో నానబెట్టుకున్నటువంటి సోయా ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, స్క్వీజ్ చేస్తే ఇలా స్క్వీజ్ అయిపోవాలి. మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, ఇలా లేకపోతే ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేనేంటంటే ఇలా దాన్ని హాఫ్ చేసి వేస్తున్నా. కొంతమందికి అలా పెద్దగా ఉంటే ఇష్టం ఉండదు, కొంచెం దాన్ని హాఫ్ చేయాలి అనుకుంటారు. సో అలాంటప్పుడు మీరు చేత్తోనే ఇలా చక్కగా హాఫ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఇదిగోండి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అది అఫ్ కోర్స్ అంటే మనం తింటున్నప్పుడు మనకు పెద్ద ముక్క కావాలి అంటే మీరు పెద్దగా వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేగిన తర్వాత కాస్త నీళ్లు పోసుకుందామండి, సో దట్ మనకి ఏంటంటే ఇవన్నీ చాలా బాగా కలుస్తాయి. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది, చాలా చాలా బాగుంది. కొంచెం నీళ్ళు వేసుకుందాం. అంటే కంచు పాత్రల్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడతాయి. సాధారణంగా మీరు స్టీల్ పాత్రల్లో కన్నా కూడా చూసుకుంటే ఇవి కంచు పాత్రలు కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఒకటి. తర్వాత దీనికి నీళ్లు కొంచెం ఎక్కువగా పడతాయి, ఎందుకంటే త్వరగా వేడెక్కుతుంది, వేడి దిగదు కాబట్టి కొంచెం మాడే అవకాశం ఉంటుంది. అందుకు నీళ్లు కొంచెం ఎక్కువగా పడతాయి. మీరు వాడుకునేటప్పుడు కొంచెం చూసుకొని వాడుకుంటే సరిపోతుంది. మరి సోయా మేతి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీంట్లో మనం చివరిగా కాస్త మసాలా పొడి, గరం మసాలా పొడి వేసేసుకుందాం. ఇది అన్నానికి కూడా చాలా బాగుంటుందండి. చక్కగా మెంతి కూర అన్ని మనం ఇంట్లో ఉండే పొళ్ళు, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఇది మన నార్త్ ఇండియన్ కర్రీ మాత్రమే అనడానికి లేదు అస్సలే. కలిపేసుకున్నాం కాబట్టి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కమ్మటి సోయా మేతి కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా మేతి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతి కూర 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న సోయా 1 కప్పు. సోయా మేతి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, కాస్త పసుపు, జీలకర్ర, తరిగిన మెంతి కూర వేసి కాసేపు వేయించుకోవాలి. అందులో తరిగిన అల్లం ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆమ్చూర్ పొడి, చిటికెడు బెల్లం, సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న సోయా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరలా కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా కాస్త గరం మసాలా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా మేతి కూర రెడీ.